గుండె గుండెకు అండనీయగ కదిలింది కాంగ్రెస్ బలము. జై షర్మిలమ్మ, జై జై షర్మిలమ్మ, జై కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్ పార్టీకి. షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం. నమస్కారం. పలమనేరు పట్టణ ప్రజలందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బెంగళూరు నుండి ఎంతోమంది పలమనేరుకు వస్తూ ఉంటారు, వీకోట నుండి వస్తూ ఉంటారు, బైరెడ్లపల్లి నుండి వస్తూ ఉంటారు, మొత్తము కుప్పం నుండి కూడా వస్తూ ఉంటారు. ఈ పక్క చిత్తూరు నుండి, తిరుపతి నుండి ఎంతోమంది మన పలమనేరుకు వచ్చినప్పుడు ఆహ్లాదమైన పంట పొలాలతో పాటు ఒక ఉద్యానవనం లాంటి మన పెద్ద చెరువు ఒక ఉద్యానవనం లాగా కానీ నింటే చాలా బాగుంటా ఉండే. పార్కులో సంతోషంగా హ్యాపీగా వీళ్ళందరూ వచ్చేసిందన్న తిరిగి పెద్ద చెరువులో వచ్చేసి హ్యాపీగా ఆడుకునే రోజులు రావాలనేదే నా బాధ. ఈ చిన్న బిడ్డలందరి గురించి, ముసలి ముతక అందరి గురించి, ఈ షుగర్లో బీపీలు వచ్చిన వాళ్ళందరూ ట్యాబ్లెట్లు మానేసి హాయిగా వాటర్ ఫుల్గా తాగి హ్యాపీగా అందరూ వచ్చేసిందన ఒక పెద్ద చెరువుని 2 రౌండ్లు వేస్తే షుగర్లు పోతాయి, బీపీలు పోతాయి, థైరాయిడ్లు చిన్న బిడ్డలకంతా థైరాయిడ్లు వస్తున్నాయి, అవి పోతాయి. గెలిచిన తక్షణమే పలమనేరులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే నిలబడతామో యాస్పిరెంటో వాళ్ళు గెలిచిన తక్షణమే తప్పకుండా ఈ 5 ఏళ్ళ లోపట్లో ఇది ఉద్యానవనంగా వచ్చిన ఫండ్స్ని ఉద్యానవనంగా మారుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తా ఉండా అందరి సమక్షంలో. తప్పకుండా బలమైన దృఢ సంకల్పంతో కూర్చుంటేనే ఇవన్నీ జరుగుతాయి. అన్నిటిని ఎదిరించి నిలబడగలగల. తప్పకుండా ఈ పార్క్ని మంచి ఉద్యానవనం లాగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంక పైన ఏ సమస్యలు ఉందో పలమనేరులో ఉండేటివన్నీ ఎత్తి చూపిండి. అన్ని సమస్యల్ని పరిష్కరించే టైం ఆసన్నమైంది. తప్పకుండా పరిష్కరించుకున్నాం. ఈ ప్రధాన ఉద్దేశం ఏమిటి ఈరోజు పెట్టిండే దానివల్ల దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి అంతా చూస్తూనే ఉన్నాము. ఆ రోజు నుండి పెద్ద చెరువు ఏ విధంగా ఉందో ఇప్పటికి అట్లే ఉంది. తప్పకుండా దీన్ని చాలా కితాల ప్రభుత్వ అధికారులు దీనికి ముందున్న ప్రభుత్వాలన్నీ ట్రై చేసినాయి. జేసీబీ పెట్టి అక్కడ కొంచెం కట్టకడ రెడీ చేసిందే చూసినాం. అన్నీ ఆరంభం చేస్తుండే కానీ ఫినిష్ చేసింది ఏది లేదు. కాబట్టి అట్లీస్ట్ మనం ఒక పార్క్ని రెడీ చేస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యము ఉత్పత్తి అవుతుంది. చిన్న బిడ్డలందరూ ఆహ్లాదంగా ఆడుకుంటే దానికి మించిన ఆనందం ఇంకేముందండి. అమ్మ, ఉద్యానవనం చేసేదంటే తప్పేమైనా ఉందా? ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు? ఇంకా వీళ్ళు పెద్ద చెరువు ఉద్యానవనం చేసేదానికి ఫండ్స్ ₹1 గట్రా రాలేదు అని చెప్పి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి చూద్దామా? ఇప్పుడు ఆల్రెడీ ఉండే అధికారులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యే అందరినీ అడగమని చెప్ప. తప్పకుండా ఫండ్స్ అనేది ఎమ్మెల్యే అనే వాళ్ళు అనుకుంటే తప్పకుండా ఫండ్ పెట్టి మనం రెడీ చేసుకోవచ్చు. అర్థమే కదమ్మా మీకు అందరికీ? ఫండ్ పెట్టి మనం రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పక్షం నేను గెలిచినానంటే మీకు అందరికీ మాటిస్తా ఉన్నాను. దీన్ని ఉద్యానవనం చేసుకుంటాము. బిడ్డల మగమన్నా చూసి దీన్ని అయినంత తొందరగా చేసేదానికి నేను పూనుకుంటాను తల్లి. తప్పకుండా.